ఫ్రెండ్స్, ఈ బిజీ లైఫ్ లో మన ఆఫీస్ లో ఏ పనైనా ఎంత ఫాస్ట్ గా ఎంత క్వాలిటీగా చేస్తున్నామన్న దాన్ని బట్టి మన ఆఫీస్ లో మనకి వాల్యూ పెరుగుతుంది అన్నమాట. ఫ్రెండ్స్, మన ఆఫీస్ లో లేక మన డైలీ లైఫ్ లో చేసే 80% అన్ని చిన్న చిన్న పనులన్నీ ఈ ఒక్క వెబ్సైట్ నుంచే మనం చేయొచ్చు. ఆ వెబ్సైట్ పేరు వచ్చేసి TwinnyWow. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు InfoWeb. ఫ్రెండ్స్, ఈ రోజు మనం TwinnyWow గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ గూగుల్ లోకి వెళ్ళి TwinnyWow అని సెర్చ్ చేస్తే ఇలా వస్తుంది. ఈ వెబ్సైట్ ని TwinnyWow ఓపెన్ చేస్తేనే ఇలా ఉంటది అన్నమాట. ఇక్కడ మనకి PDF టూల్స్ ఉంటాయి, ఇమేజ్ టూల్స్ ఉంటాయి, వీడియో టూల్స్ ఉంటాయి, AI రైటర్ టూల్స్ ఉంటాయి, ఫైల్స్ టూల్స్ ఉంటాయి. మనకి ఆఫీస్ లో మెయిన్ గా ఫైల్స్ అనుకో. ఫైల్స్ చూద్దాం. ఫస్ట్ ఫైల్స్ లో ఎక్సెల్ షీట్ నుండి PDF లోకి చేంజ్ చేయొచ్చు అనమాట. ఎక్సెల్ షీట్ నుండి PDF పైన కూడా క్లిక్ చేస్తే అప్లోడ్ ఫైల్ అంటది అనమాట. అప్లోడ్ ఫైల్ చేసి క్లిక్ చేసి మనకి ఇక్కడ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలా. ఫైల్ సెలెక్ట్ చేసుకుని కింద డౌన్లోడ్ అని వస్తుంది కదా, డౌన్లోడ్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఎక్సెల్ నుండి PDF లేక్ కన్వర్ట్ చేయొచ్చు, CSV నుంచి ఎక్సెల్ లేక్ కన్వర్ట్ చేయొచ్చు, స్ప్లిట్ చేయొచ్చు. ఎక్సెల్ షీట్ ని ఒక ఎక్సెల్ షీట్ ని ఎన్ని రకాలుగా స్ప్లిట్ చేయొచ్చు అంటే చాలా రకాలుగా. ఇప్పుడు మనకి ఒక ఎక్సెల్ షీట్ ని 2 రకాలుగా స్ప్లిట్ చేయొచ్చు. 2 ఎక్సెల్ షీట్ గా, ఒక దాంట్లో ఇంకొక మ్యాటర్, ఇంకొక దాంట్లో ఇంకో మ్యాటర్ పెట్టినాం కదా, అటువంటివి. ఇంకోటి XML నుండి ఎక్సెల్ లేకి కన్వర్ట్ చేయొచ్చు, JS1 నుండి XML లేకి కన్వర్ట్ చేయొచ్చు, స్ప్లిట్ టు CSV, ఎక్సెల్ టు CSV, ఎక్సెల్ టు CSV ఇవన్నీ ఫైల్స్ సంబంధించినవి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి PDF టూల్స్ గురించి తెలుసుకుందాం. ఇవి 45 టూల్స్ ఉంటాయి మామూలుగా PDF టూల్స్. ఇప్పుడు మెర్జ్ PDF అని ఉంది కదా, 2 PDF లో లేదా అంతకన్నా ఎక్కువ ఉన్న PDF లని ఈ PDF లో మెర్జ్ చేయొచ్చు. ఎడిట్ PDF అంటే PDF ని మనకు ఇష్టం వచ్చినట్టు ఎడిట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఎట్లా కావాలంటే అట్లా ఎడిట్ చేయొచ్చు. PDF టు JPG. ఇప్పుడు PDF ఫైల్ ని ఇమేజ్ కింద కన్వర్ట్ చేయొచ్చు దీని ద్వారా. ఇమేజ్ ఉందనుకో, ఇమేజ్ ని PDF లేకి కన్వర్ట్ చేయొచ్చు, JPG టు PDF అని. కంప్రెస్ PDF ఫైల్ ఒక 5 GB ఉంది అనుకోండి. 5 GB అనేది మనకు ఇంకా తక్కువ అవుతుంది. తక్కువలో మనకు ఒక 500 MB లో కావాలా, 1 GB లో కావాలా, ఎంత సైజ్ లో కావాలా అంత సైజ్ లో కంప్రెస్ చేసుకోవచ్చు అనమాట. చేంజ్ బ్యాక్గ్రౌండ్, ఒక ఇమేజ్ ని బ్యాక్గ్రౌండ్ మొత్తం చేంజ్ చేయొచ్చు అనమాట. PDF ని స్ప్లిట్ చేయొచ్చు మల్టిపుల్ గా. నెక్స్ట్ PDF టు వర్డ్. PDF నుంచి వర్డ్ లేక్ కన్వర్ట్ చేయొచ్చు.
వర్డ్ లో ఉందనుకో మనకు ఫైల్, ఆ ఫైల్ ని వర్డ్ లో నుంచి పీడిఎఫ్ లో కన్వర్ట్ చేయొచ్చు. అన్లాక్ పీడిఎఫ్, ఇప్పుడు ఏదైనా పీడిఎఫ్ కి పాస్వర్డ్ పెట్టింటారు కొంతమంది సేఫ్ గా సెక్యూర్ గా ఉండాలని. ఆ పాస్వర్డ్ ని చేంజ్ చేయొచ్చు అనమాట, తీసేయచ్చు. ఇప్పుడు ప్రతిసారి ఓపెన్ చేసినప్పుడు అంతా పాస్వర్డ్ అడుగుతుంది అనుకో, ఆ పాస్వర్డ్ పెట్టుకోకుండా పాస్వర్డ్ ని తీసేయచ్చు అనమాట. పీడిఎఫ్ టు ఎక్సెల్ షీట్ లో కన్వర్ట్ చేయొచ్చు. పీడిఎఫ్ టు పవర్ పాయింట్ లో కన్వర్ట్ చేయొచ్చు. PNG టు పీడిఎఫ్. ఈ పీడిఎఫ్ ఈ పబ్జి నుంచి దీంట్లోకి క్రాప్ పీడిఎఫ్ ని క్రాప్ చేయొచ్చు మనకి ఎంత వరకు కావాల్సి ఉంటే. ఇప్పుడు ఇమేజ్ ని ఎట్లా క్రాప్ చేస్తాం, మనం కట్ చేసుకుంటాం మనకి అవసరమైన కాడికి, అలా క్రాప్ చేయొచ్చు అనమాట. పవర్ పాయింట్ నుంచి పీడిఎఫ్ లో కన్వర్ట్ చేయొచ్చు. పీడిఎఫ్ టు PNG లో కన్వర్ట్ చేయొచ్చు. పీడిఎఫ్ ని ట్రాన్స్లేట్ చేయొచ్చు అనమాట మనకి ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ లో. పీడిఎఫ్ డిలీటర్, ఇప్పుడు పీడిఎఫ్ లో మనకి అవసరం లేని పేజీలు ఉంటాయి, అవన్నీ డిలీట్ చేయొచ్చు. సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయొచ్చు. URL ఏదైనా ఇప్పుడు వెబ్ పేజీ మనకి ఇంటర్నెట్ లో వెబ్ పేజీ ఏదైనా సెర్చ్ చేస్తుంటాం, మనకు నచ్చింటది, అది పీడిఎఫ్ లో కన్వర్ట్ చేయాలంటే ఆ URL ని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేస్తే డౌన్లోడ్ చేసి తీసుకోవచ్చు అనమాట. URL టు పీడిఎఫ్ అని. పీడిఎఫ్ మనకి ఇట్లా అడ్డం కాకుండా నిలువ వస్తుంది అనుకో, రొటేట్ చేయాలనుకో, అప్పుడు రొటేట్ పీడిఎఫ్ అని ఉంది కదా, అది ఎక్స్ట్రాక్ట్ ఇమేజెస్ పీడిఎఫ్. ఇప్పుడు ఏమైనా ఇమేజెస్ మొత్తం కలిపి ఒక పీడిఎఫ్ లో పంపించింటారు అనుకో, మనకి ఆ ఇమేజ్ పీడిఎఫ్ ని మొత్తం ఇమేజెస్ లేకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. మనకి ప్రతి ఒక్క ఇమేజ్ సపరేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. రీఅరేంజ్ పీడిఎఫ్స్ అంటే మనకి చాలా పీడిఎఫ్లు ఉంటాయి అన్నమాట. పీడిఎఫ్ లో మెర్జ్ చేసేటప్పుడు రీఅరేంజ్ చేసుకోవచ్చు అనమాట. ముందుది వెనక్కి ముందుది పేజెస్ మొత్తం పెట్టుకోవచ్చు, మనకి ఇష్టం వచ్చినట్టు పెట్టవచ్చు. క్రియేట్ పీడిఎఫ్ అంటే మనకి ఇప్పుడు ఏమేమి పీడిఎఫ్ ని క్రియేట్ చేయొచ్చు మనం టైప్ చేసి ఆటోమేటిక్ గా. పీడిఎఫ్ టు పబ్జీకి ఈ సైన్ పీడిఎఫ్ అంటే మనకి సిగ్నేచర్ ఇప్పుడు పీడిఎఫ్ లో ఈ సైన్ చేయాలన్నమాట. మామూలుగా మనం పేపర్ పై ఎట్లా సైన్ చేస్తామంటే పీడిఎఫ్ పైన సైన్ చేయాలంటే ఈ సైన్ పీడిఎఫ్ ని యూజ్ చేయాలి.
ప్రొటెక్ట్ పీడిఎఫ్ అని ఉంది ఇక్కడ. ప్రొటెక్ట్ పీడిఎఫ్ అంటే ఇప్పుడు పీడిఎఫ్ ఫైల్ కి మనం పాస్వర్డ్ పెట్టుకోవచ్చు అనమాట. ఇందాక పాస్వర్డ్ పెట్టుకుని తీసేసినాం కదా. ఒక పీడిఎఫ్ ఫైల్ ని ఎవరు ఓపెన్ చేసి చూడకూడదు అనుకుంటే పాస్వర్డ్ పెట్టొచ్చు. మనకి ఇష్టం వచ్చిన పాస్వర్డ్ పెట్టి మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు అదే పాస్వర్డ్. పీడిఎఫ్ వాటర్ మార్క్ రిమూవ్. ఇప్పుడు వాటర్ మార్క్స్ ఏమైనా ఉంటే పీడిఎఫ్ లో అవన్నీ రిమూవ్ చేసేది. PDF to CSV, add numbers to PDF. ఇప్పుడు PDF ఫైల్ కి నంబర్స్ పెట్టేది, ఇమేజెస్ ని PDF లెక్క కన్వర్ట్ చేసేది. ఇది HEC టు PDF ని ఎడిట్ చేయాలంటే ఇది యాడ్ టెక్స్ట్, ఇవన్నీ PDF టు మూవీ, ఎక్స్ట్రాక్ట్ టెక్స్ట్ ఫ్రమ్ PDF లో ఉన్న టెక్స్ట్ మొత్తం కాపీ చేసుకోవచ్చు అనమాట. గిఫ్ట్ టు PDF, EPS టు PDF, ఇలా చాలా ఉంటాయి మనకి దీంట్లో. PDF లోనే ఒక్క PDF లోనే 45 టూల్స్ ఉంటాయి. మనకు ఫైల్ లో 15 మాత్రమే ఉన్నాయి కదా. అలాగే నెక్స్ట్ ఇమేజెస్ లో వచ్చేసి ఏ ఇమేజ్ జనరేటర్, దీంట్లో మనం ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. PDF టు JPG, PDF ఫైల్ ని JPG లెక్క కన్వర్ట్ చేసుకోవచ్చు ఫోటోస్ లెక్క. అప్ స్కేల్ ఇమేజెస్ క్వాలిటీ తక్కువ ఉంటాయి అనుకో, క్వాలిటీ పెంచుకోవచ్చు. ఇమేజెస్ టు టెక్స్ట్, ఇప్పుడు ఏదైనా ఇమేజ్ పైన ఏమైనా టెక్స్ట్ ఉంటది అనుకో, దాని ఫోటో తీసుకుంటాం, స్క్రీన్ షాట్ తీసుకుంటాం మనకు అవసరమైనది, అదే టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ చేసుకోవచ్చు ఇమేజెస్ టు టెక్స్ట్ కి. రిమూవ్ వాటర్ మార్క్స్ రిమూవ్ చేసుకోవచ్చు. కంప్రెస్ ఇమేజ్ సైజ్, ఇమేజ్ హై క్వాలిటీగా ఉంటది అనుకో, ఒక్కొక్కటి 500 MB అట్లా ఉంటది, తక్కువ MB లో కన్వర్ట్ చేసుకోవచ్చు. రీసైజ్ ఇమేజ్ డిమాండ్స్. ప్రొఫైల్ ఫోటో ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ప్రొఫైల్ ఫోటోకి సంబంధించి మనకి కలర్ బట్టి దేని బట్టి మొత్తం ఎడిట్ చేసుకోవచ్చు. రిమూవ్ ఆబ్జెక్ట్స్, ఇప్పుడు మన ముందు ఉన్న ఆబ్జెక్ట్స్ ని మొత్తం రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. మన ముందు ఏమైనా ఉంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఈ ఫోటోలో చూడండి ముందర ఉంది కదా ఆబ్జెక్ట్, దీని అంతా తీసేయచ్చు. ఆబ్జెక్ట్స్ అన్ని రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అలాగే చాలా ఉంటాయి. బ్లర్ ఇమేజ్ కి బ్లర్ పంపించచ్చు. రిమూవ్ పర్సన్స్, ఇప్పుడు ఆబ్జెక్ట్స్ కాకుండా పర్సన్స్ ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట ఈ టూల్ ద్వారా. వెబ్ పేజ్ అండ్ బ్లర్ ఇమేజ్, ఇప్పుడు ఈ ఇమేజ్ కి బ్లర్ అంతా ఉందనుకో అది కూడా తీసేయచ్చు అనమాట. మనం బ్లర్ కావాలంటే పెట్టుకోవచ్చు. బ్లర్ తీసేయచ్చు అనమాట. క్లీన్ అప్ పిక్చర్ ని క్లీన్ చేసుకోవచ్చు. మొత్తం పక్కన సైడ్ కి అంతా అవసరం లేనివన్నీ క్లీన్ చేసుకోవచ్చు.
కలరైజ్ ఫొటోస్ కి కలర్ ఆటోమేటిక్ గా పెట్టేస్తాను అనమాట. ఎడిట్ చేసుకోవచ్చు కలర్స్ ని. PNG టు JPG కి వెబ్ PNG మేక్ బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్క్రిప్షన్ బ్యాక్గ్రౌండ్ మొత్తం తీసేయచ్చు. క్రాప్ ఇమేజెస్ మొత్తం క్రాప్ చేసుకోవచ్చు. కంబైన్ ఇమేజెస్ 2 ఇమేజెస్ ని మొత్తం కంబైన్ చేసి ఒకటే ఫోటోగా చేయొచ్చు. JPG టు PNG టు వెబ్ JPG వెబ్ మేక్ రౌండ్ ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు అన్నమాట. PNG CVG బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ చేయొచ్చు. దీని ద్వారా బ్లాక్ అండ్ వైట్ ఇమేజెస్. యాడ్ టెక్స్ట్ టు ఇమేజెస్ పైన టెక్స్ట్ క్రియేట్ చేయొచ్చు. JPG ఇవన్నీ ఇమేజ్ స్ప్లిటర్, యాడ్ ఇమేజెస్, పిక్సెల్ ఇమేజెస్, ట్రాన్స్లేట్ ఇమేజెస్ ని ట్రాన్స్లేట్ చేయొచ్చు అనమాట. ఇమేజెస్ పైన ఉన్న నేమ్స్ ని బార్డర్ ఇమేజెస్ కి బార్డర్ చేయొచ్చు. కాలేజ్ మేకర్ SVG గిఫ్ట్ ఇవన్నీ చాలా ఉంటాయి అనమాట. చెప్పుకుంటూ పోతే వీడియో టైం చాలదు, అన్ని ఎక్కువ ఉంటాయి అనమాట. మీకు ఏ వర్క్ కావాలన్నా మొత్తం దీంట్లోనే ఉంటది. గిఫ్ట్ మనకి నెక్స్ట్ వచ్చేసి ఇమేజెస్ అయిపోయింది కదా. వీడియో టూల్స్ చూడండి. వీడియోలో ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ లో మనకి ఏదైనా నచ్చిన వీడియో ఉంటది అనుకో, ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకుందామంటే అక్కడ రాదు కదా. ఇక్కడ వచ్చి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకుంటే ఇన్స్టాగ్రామ్ వీడియో డౌన్లోడర్ అని ఉంది. ఆ వీడియో లింక్ ని ఇక్కడ పేస్ట్ చేసి ఫైండ్ వీడియో కొట్టేస్తే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టాగ్రామ్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, టిక్టాక్ వీడియోస్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, వీడియోని కంప్రెస్ చేసుకోవచ్చు సైజ్. యూట్యూబ్ వీడియో టెక్స్ట్, యూట్యూబ్ వీడియోకి టెక్స్ట్ రూపంలో వస్తుంది అనమాట. వీడియో URL ని ఇక్కడ క్లిక్ చేస్తే ఉంటుంది కదా వీడియో, ఆడ యూట్యూబ్ వీడియోని URL ని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసి కొట్టేస్తే మొత్తం టెక్స్ట్ రూపంలో వచ్చేస్తుంది మనకు కావాలనుకుంటే. ఇప్పుడు వీడియోని MP3 ఫార్మాట్ లెక్క కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆడియో టు టెక్స్ట్, ఇప్పుడు ఇదైతే వీడియో టు ఆడియో లెక్క కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆడియో నుండి టెక్స్ట్ లెక్క కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో, ఒకవేళ వీడియో ఉందనుకో వీడియో నుంచి ఆడియోని సపరేట్ చేయొచ్చు. యూట్యూబ్ ట్రాన్స్క్రైబ్ చేసుకోవచ్చు. వీడియో టు గిఫ్ట్ చేసుకోవచ్చు. ట్విట్టర్ లో ఉన్న వీడియోస్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫేస్బుక్ లో ఉన్న వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియోని ట్రిమ్ చేసుకోవచ్చు. వీడియో టు టెక్స్ట్ రూపంలో చేసుకోవచ్చు. రీసైజ్ వీడియో, MP4 వీడియోని మ్యూట్ చేసుకోవచ్చు అనమాట. మ్యూట్ వీడియో అని ఉంది కదా, ఇక్కడ మన వీడియోని అప్లోడ్ చేసి పెట్టేస్తే అయిపోతుంది అనమాట. ఇక్కడ అప్లోడ్ చేసుకుని క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్ గా మ్యూట్ అయ్యి వస్తుంది. వీడియోకి సబ్ టైటిల్స్ చేయొచ్చు అనమాట. మన వీడియోకి సబ్ టైటిల్స్ మొత్తం చేయొచ్చు.
వీడియో టు వెబ్, MP4 టు గిఫ్ట్, MP4 టు ఏవి, MKV వెబ్, ఇవన్నీ చాలా ఉంటాయి అనమాట. వీడియోలో కూడా కంప్రెషన్ మనకి దీంట్లో లేదంటూ ఏది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి AI రైటింగ్. దీంట్లో కూడా మనకు చాలా ఉంటది. ఎన్ని ఉన్నాయి AI దాంట్లో? 10 టూల్స్ ఉన్నాయి అనమాట. AI దాంట్లో ఎస్ఏ రైటింగ్ రాయొచ్చు అనమాట. మనకి పలానా ఎస్ఏ రాసి అంటే రాసిస్తుంది అనమాట. కంటెంట్ ఇంప్రూవ్, మన కంటెంట్ ని ఇప్పుడు అది ఇంప్రూవ్ చేసి పెడుతుంది. మనం కంటెంట్ మొత్తం ఇక్కడ పేస్ట్ చేస్తే ఇక్కడ చూపెడుతుంది అనమాట. పారాగ్రాఫ్ రైటర్, పారాగ్రాఫ్ కంప్లీటర్, స్టోరీ జనరేటర్. మనకి ఏదైనా స్టోరీ జనరేట్ చేసి అంటే చాట్ GPT మాదిరి జనరేట్ చేస్తాను అనమాట. టాపిక్ ఇక్కడ రాస్తే ఇక్కడ మొత్తం వచ్చేస్తుంది. గ్రామర్ ఫిక్సర్. ఇప్పుడు గ్రామర్ ఫిక్సర్ అంటే మనం ఇక్కడ ఏమైనా చేసింది మనం రాసినది మొత్తం ఎస్ఏ ఇక్కడ రాస్తే గ్రామర్ మిస్టేక్స్ ఉంటే ఇక్కడ మొత్తం రీరైట్ రాస్తుంది అనమాట. మనకు చూపెడుతుంది ఇదంతా గ్రామర్ మొత్తం తప్పు ఉంది ఇక్కడ చూడు. ఆర్టికల్ రైటర్, కంటెంట్ సమరైజర్, యూట్యూబ్ స్క్రిప్ట్ రైటర్. యూట్యూబ్ ఉన్న వాళ్ళకి స్క్రిప్ట్ రైటర్ మొత్తం రాసేస్తుంది. టోన్ ఆఫ్ వాయిస్ చేంజ్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్, పారాగ్రాఫ్ రైటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఆర్టికల్ జనరేట్ చేస్తుంది. కంటెంట్ షార్ట్నర్ ట్రాన్స్లేట్ చేస్తుంది అనమాట. ఎస్ఏ ట్రాన్స్లేట్ టెక్స్ట్, లింక్డ్ ఇన్ పోస్ట్ జనరేటర్, అన్ని టైటిల్ రివార్డ్. దీంట్లో ఉన్నవంటూ ఏమి ఉండవు అనమాట. అన్ని ఉంటాయి. బ్లాగ్ పోస్ట్ రైటర్, పర్చేస్ అగ్రిమెంట్. ఇక్కడ చూస్తే మనకి పర్చేస్ పోస్ట్ అగ్రిమెంట్ ఉంది. FAQ జనరేటర్స్, మొత్తం FAQ క్వశ్చన్స్ అన్ని అదే రాసుకుంటుంది, అదే పెట్టి చేస్తుంది అనమాట. ఒకసారి మీ బిల్లు అండ్ స్కేల్ అని ఉంది కదా, ఇవి కూడా ఉంటాయి అనమాట. మనకి బిల్లు కూడా జనరేట్ చేసి ఇస్తుంది అగ్రిమెంట్ చేసి. వర్డ్ కౌంటర్ ఇలా చాలా ఉంటాయి. మీరు చేసే కొద్దీ ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్, మీరు గనక మీ జాబ్ ని లవ్ చేసేటట్టుంటే కింద కామెంట్ చేయండి మీరు ఏ జాబ్ చేస్తున్నారు అనేది. ఫ్రెండ్స్, మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే ఇటువంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బై ఫ్రెండ్స్.